ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3 గ్రామాల ప్రజలు ఎన్నికల్ని బహిష్కరించారు. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని ఎదిర గ్రామస్తులు ఎన్నికల్ని బహిష్కరించారు. అమర్ రాజా బ్యాటరీ కంపెనీకి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. అయితే అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో గ్రామస్తులు ఎన్నికల్ని బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలుష్య కారక కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేయొద్దు అంటూ నిరసన చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. పరిధిలో ఉన్నటువంటి మహబూబ్నగర్ నియోజకవర్గం ఏదైతే ఎదిర గ్రామంలో లోక్సభ ఎన్నికలను బహిష్కరించిన సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి ఏదైతే అమర్ రాజా కంపెనీ బ్యాటరీ కంపెనీ ఉందో దాన్ని తొలగించాలి, దానికి ఉన్నటువంటి అనుమతులు రద్దు చేయాలని ఇప్పుడు వీరంతా ఈ యొక్క ఎన్నికలను బహిష్కరించిన సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం ఎదిర గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో దాదాపు 3299 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండేది. అయితే ఈ ఎన్నికలను మేము ఖచ్చితంగా బహిష్కరిస్తామని చెప్పి గతంలో కూడా వాళ్ళు ప్రకటించిన నేపథ్యంలోనే ఇప్పటికైతే అధికారులు వీళ్ళతో సంప్రదింపులు జరిపినట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే వీళ్ళు ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన అనుమతులు రద్దు చేస్తేనే తాము ఓటు హక్కు వినియోగించుకుంటాం, పోలింగ్లో పాల్గొంటామని బీస్పిచ్లో కూర్చునేటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎన్నికల్లో పోలగొనడానికి కారణాలు ఏంటి? పోలింగ్ ఎందుకు వేయట్లేదు మీరు? మాకు ఇక్కడ దగ్గరలో అమర్ రాజా ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆ ఫ్యాక్టరీని వాళ్ళ ఇచ్చిన పర్మిషన్లన్నీ రద్దు చేసే వరకు మేము ఈ నిరసన దీక్ష 53 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నాం. ఆ దీక్షలో పాల్గొంటే ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ ప్రజాప్రతినిధులు కానీ మన స్వచ్ఛందంగా మేము చేస్తున్న దీక్షలో ఎవరు కూడా వచ్చేసి మీ యొక్క కోరికలేంటి, మీ యొక్క గ్రామంలో ఏం నష్టం జరుగుతుందని కూడా ఒక్కరు పలకరించిన పాపాన పోలేదు. దానితో పాటు ఈరోజు ఎన్నికలు కూడా ఉన్నందున అందరం కూడా ఏకతాటిగా బహిష్కరించి మనము ఓట్లు వేయకుండా ఉండి మన గ్రామంలో జరిగే ఈ యొక్క అమర్ రాజా వెదజల్లే బ్యాటరీతో పొల్యూషన్ వెదజల్లే కంపెనీ మన గ్రామంలో పడుతుంది కాబట్టి దాన్ని రద్దు చేసే వరకు మేము ఆగకుండా ఈ యొక్క నిరసన దీక్షలు కానీ ప్రాణం తెగించన్న ఈ యొక్క ఫ్యాక్టరీని రద్దు చేసే వరకు కూడా మేమందరం కూడా ఏకతాటిగా బహిష్కరించినాం ఈరోజు ఎలక్షన్. చెప్పండి, దాదాపు 3200 పైచులకు ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఈ ఓట్లు చాలా కీలకమైన పరిస్థితి లోక్సభ ఎన్నికలు. ఎందుకంటే ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్స్ కాదు, దేశానికి సంబంధించిన ఎలక్షన్స్ కాబట్టి దీన్ని ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పి ఒకవైపు ఎన్నికల సంఘం చెప్తుంది. కానీ మీరు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నారు, దీన్ని ఏ విధంగా చూస్తారు? సార్, మాకు కూడా ఓటు వేయకుండా చెప్పి మాకు కూడా బాధాకరమైన విషయం. కానీ కాకపోతే మేము 58 రోజుల సంది ఇక్కడ శాంతి నిరాహార చేస్తున్నాం సార్. మరి అందరు ప్రజాప్రతినిధులు కానీ మన రాజకీయ నాయకులు అందరికీ మళ్ళీ తెలిపాము. కానీ వాళ్ళు నిన్నటి వరకు కూడా చూసినాం సార్. నిన్నటి వరకు వాళ్ళు వచ్చి హామీ ఇచ్చి అది కాదు, అది కలుషితమైన ఫ్యాక్టరీ కాదు, మేము దానికి హామీ ఇస్తామని చెప్పి ఎవరు రాలేదు. కనుక మాకు రాజకీయ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి కానీ ఎవరు రాలేదు. ఒకవేళ హామీ ఇస్తే మేము కూడా మా ఓటు హక్కుని వినియోగించుకుంటుంది. కానీ వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి మేము అందరం కలిసి ఉమ్మడిగా మేము ఈ యొక్క ఓట్లను బహిష్కరించాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇంతకుముందు రాజీవ్ కలర్ ప్లాంట్ అని చెప్పి ఇక్కడ మా పక్కనే ఉన్నది సార్. దాని నుండి ప్రాణ నష్టం కానీ గొర్రెలు బర్రెలు మొత్తం భూమిలే పనికి రాకుండా అయిపోయి, అవి వ్యవసాయానికి పనికి రాకుండా అయిపోయి, మళ్ళీ వాళ్ళేమో ప్లాట్ల పరంగా అయిపోయి. అదేవిధంగా ఇప్పుడు 3 మున్సిపాలిటీల మధ్యలో ఎదురేకు అతి ఉక్కుతపై దూరంలో ఏదైతే వీళ్ళు అమర్ రాజా కలుషిత ఫ్యాక్టరీ వేయడానికి వాళ్ళు నిర్ణయించున్నారో దాన్ని మాకు అక్కడ భూములు ఉన్నాయి సార్. భూములు పోయినా కూడా మా ఊర్లో చాలామంది చదువుకున్నారని చెప్పి ఉద్యోగులు వస్తాయని చెప్పి మేము ఆశించి వాళ్ళకు భూములు ఎస్సీ ఎస్టీల భూములు ఉన్నాయి ఆశించి ఇంతకుముందు గత ప్రభుత్వం తీసుకున్నది. మరి మేము ప్రభుత్వం ఇంతకుముందు పాలకుల దగ్గర పోతే గత ప్రభుత్వం చేసింది మేము చేయాలని చెప్పారు. కలెక్టర్ గారు అదే చెప్పారు. అందుకోసం మేము అందరం కలిసి ఒకవేళ కనీసం నిన్నటి వరకు కూడా 2 రోజుల ముందు కూడా వచ్చి వాళ్ళు హామీ ఇస్తే మేము ఓట్లు బహిష్కరించుకుంటే మేము అదే అనుకున్నాం సార్. ఎవరైనా వచ్చి మాకు హామీ ఇస్తారు, మరి అది అలాంటి కలుషితమైన ఫ్యాక్టరీ కాదని చెప్పి వాళ్ళు హామీ ఇస్తున్నా కూడా మేము చేస్తుంటాం. ఆ విధంగా ఎవరు కాలేదు కాబట్టి మేము మజ్బూర్ అయిపోయి ఈరోజు మా ఊర్లో ఎదుర గ్రామంలో ఈ యొక్క ఎంపీ ఎలక్షన్లో బహిష్కరిస్తున్నాం సార్. ఇంత వేరే మాకు ఇలాంటి సమస్యలు కాకుండా బాగుంటాయి చెప్పి అనుకుంటున్నాం సార్.
ఇది మొత్తంగా తనకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్లో తాము పాల్గొనమంటున్నారు. గత 10 రోజుల కిందటనే ప్రభుత్వాన్ని మేము హెచ్చరించాము, ఖచ్చితంగా ఎన్నికలు బహిష్కరిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్పినారు, ఇక్కడ ఉన్న ఓటర్లు చెప్పారు. అయితే దాదాపు 58 రోజులుగా తమ నిరసన దీక్ష చేపడుతుంది. ఏ ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరు కూడా మాకు సంప్రదింపులు జరపలేదు. కనీసం 2 రోజుల కిందటి వరకు ఎవరైనా స్పందించి మాకు చర్చలు జరిపింటే ఖచ్చితంగా పోలింగ్లో పాల్గొనే వాళ్ళము. లేదంటే ఇప్పటికైనా సరే వాళ్ళు స్పందించి మాతో పాటు మాట్లాడితే ఖచ్చితంగా మేమంతా కూడా పోలింగ్లో పాల్గొంటామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 ఎదిర గ్రామం నుండి.